పచ్చటి అరిటాకులో వసంతైన భోజనం, అది కూడా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో. మీరు వస్తే ఇంకొక ముద్ద ఎక్కువ పెట్టించుకో పులిహోర. ఒక్కొక్క కూర ఒక్కొక్క అద్భుతంగా ఉంది. సాంబార్ మాత్రం చాలా కమ్మ ఉంది. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ మా వందనాలు. అందరిట్లో మంచిగా మేమైతే బిందాస్గా ఉన్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి గుడి కాడికి వచ్చినాము. ఫస్ట్ స్వామివారి దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళి అన్నదానంలో ఏమేమి పెడతారు, ఎట్లుంటుంది అన్నదానం రుచి, అదంతా కూడా రుచి చూద్దాం. ఇప్పటివరకు నేను అప్పన్నపల్లిలో చేసిన, తిరుపతిలో చేసిన, ఇంకొన్ని ప్లేస్లలో చేసిన, కానీ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి గుడికి రావడమే ఫస్ట్ టైం. ఈరోజు తినడం కూడా ఫస్ట్ టైమే. నడువురు లోపలికి పోయి అసలు ఏమేమి పెడతారు, ఆ ప్రసాదం ఎట్లుంటుంది ఏందనేది మొత్తం చూద్దాం. రారి. ఫస్ట్ బూరె పెట్టారు, బూరె తర్వాత పప్పు వేసారు, పప్పు తర్వాత పులిహోర పెట్టారు ప్రసాదము. పచ్చటి అరిటాకులో వసంతైన భోజనం, అది కూడా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో. ఏం పచ్చడి? దొండకాయ పచ్చడి అంట. ఫస్ట్ టైం చూస్తుంది. అంటే ఇంట్లో రోటి పచ్చడి చూసినా కానీ ఇట్లా ఫస్ట్ టైం. బెండకాయ టమాటో కూర, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అన్నదానానికి వచ్చాము. ఏమేమి పెట్టింటారంటే పూర్ణం బూర ఒకటి పెట్టిరు, దొండకాయ పచ్చడి పెట్టిరు, ప్రసాదం పులిహోర పెట్టిరు, పప్పు, బెండకాయ టమాటో కూర, అన్నం పెట్టినారు. బూరతో మొదలు పెడదాం. పూర్ణం బూరి సాంబార్ సన్నిధిలో మొదటి ముద్ద మీతో పాటు నేను. కమ్మ ఉంది. ప్రసాదం పులిహోర, అబ్బా పల్లీలు, మినప్పప్పు అదిరిపోయింది. మీరు వస్తే ఇంకొక ముద్ద ఎక్కువ పెట్టించుకో పులిహోర. దొండకాయ చట్నీ, దొండకాయ చట్నీ ఫస్ట్ టైం. దొండకాయ పచ్చి పచ్చిగా తగులుతుంది, లోపల కరకరం అంటున్నాయి. సేమ్ అప్పన్నపల్లిలో దోసకాయ చట్నీ చేశారు, అదే రుచి. కాకపోతే అక్కడ దోసకాయ, ఇక్కడ దొండకాయ. వడ్డించే వాళ్ళు ఓపిగ్గా నిదానం వడ్డించుకుంటూ పోతాం. పప్పన్ ఈ పప్పులకు ఈ దోసకాయ పచ్చడి కలిపి ఇంకా బాగుంటుంది. బెండకాయ కూర, అన్న సాంబార్ ఏవా కొంచెం ఏవా. మళ్ళీ అక్కడ చూస్తాను, యూట్యూబ్లో చూసాను. యూట్యూబ్ అదే ఒక్కొక్క కూర ఒక్కొక్క అద్భుతంగా ఉంది. బెండకాయ కూర నచ్చని వాళ్ళు కూడా పుష్టిగా తింటారు, అంత బాగుంది.
సాంబారు, అదిరిపోయింది సాంబార్. మన గుళ్ళల్లో ఇంత కోఆపరేట్ చేస్తారా? ఏదైనా వీడియో చేస్తుంటే ఏమంటారు? నేను చాలా టెంపుల్స్ దగ్గర చేసిన, ఈవెన్ తిరుపతిలో కూడా చేసిన. మొన్న అరుణాచలంలో పెట్టేవాళ్ళు మొత్తం ఖాళీగా ఉన్న కూడా ప్లేసు బయట 10 మందిని 5 మందిని లోపలికి వదులుతున్నారు. వాళ్ళు ఎక్కడ పని చేయాల్సి వస్తుందో అని నేను అరుణాచలం వీడియోలో కూడా చెప్పినాను. ఈ సాంబార్లో ఏదో రుచి తగులుతుంది, అదేందని అర్థమవుతలేదు కానీ చాలా బాగుంది. పులుపు కానీ ఆ కూరగాయలు కానీ చాలా కమ్మ ఉంది. ఇట్ట సాంబార్తో తినేసి అంత బాగుంది. ఆకు నాకెంత కమ్మగా ఉంది రుచి. కొంచెం చాలా చాలా అమ్మో కొంచెం చాలా గడ్డ పెరుగు. ఆ పక్క లైన్ ఎంత అయిపోయింది, మా వాడిని వెళ్ళిపో అంటున్నారు. అందుకోసమని తొందరగా పెరుగు తినేస్తా. గడ్డ పెరుగు అదిరింది. సరే ఆ పక్క క్లియర్ చేస్తుంది కాబట్టి నేను తిని బయలుదేరుతాం. ఉంటాం అలా.